శ్రీమాత్రే నమః. అమ్మవారికి 59వ నామం మహాపద్మాటవీ సంస్థాయై నమః. మహిమగల షట్చక్ర పద్మాటవి యందు ఉండునది. అంతేకాదు మహాపద్మమైన సహస్రారమునందు ఉండునది అని ఈ నామానికి ఇలా రెండుగా అర్థాలు చెప్పుకోవచ్చు. అంటే సూర్యుని యొక్క తేజస్సుకు పద్మాలు వికసిస్తాయి, అంతే కదా. సూర్యకిరణాలు సోకగానే పద్మం వికసిస్తుంది. అలాగే శుక్రము యొక్క సూక్ష్మస్థితిలో ఉండే ధాతువులని ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు, తేజస్సులు అంటారు. ఇలా సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిలో పోయే కుండలిని శక్తి అంటే ఈ తేజస్సే. ఈ సుషుమ్నా మార్గం ద్వారా ఈ తేజస్సు పైకి పోతున్నప్పుడు మార్గమధ్యంలో ఉండే మూలాధారాది షట్చక్రాలను అది స్పృశిస్తూ చివరకు సహస్రారం చేరుతుంది. అక్కడ నుండి అమ్మవారి పాదాల ద్వారా స్రవింపబడే అమృత ధారలు సుషుమ్నా మార్గం ద్వారా క్రిందకు వస్తూ షట్చక్రాలను స్పృశించి తడుపుతాయి. అప్పుడు ఈ చక్రాలు పద్మాల్లాగా వికసనం చెందుతాయి. అందుకని ఈ షట్చక్రాలను షట్పద్మాలని కూడా అంటారు. వీటికి పైన ఉన్న సహస్రారాన్ని మహాపద్మం అంటారు. ఈ మహాపద్మంతో కూడుకుని ఉన్న షట్పద్మ మార్గాన్ని మహాపద్మాటవి అంటారు. ఇలా ఈ మహాపద్మాటవిలోనే ఎప్పుడూ పైకి కిందకి చెరుస్తూ ఉంటూ సహస్రార పద్మంలో అయ్యవారితో కూడి సుస్థిర ఆనందాన్ని చేకూరుస్తుంది. కాబట్టి మహాపద్మాటవీ సంస్థ అనే నామం అమ్మవారికి సంపూర్ణంగా సార్థకమైందన్నమాట. ఇది చెప్తూ ఉన్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. మనకి ఇక్కడ పెనుమత్స అని మనకి గుడివాడ మొమ్మ దగ్గర ఒక ఊరుంది నాన్న. అక్కడ పెనుమత్సలో మహాయోగిని సీతమ్మ గారిని ఉండేవారు. మా పెద్దవాళ్ళందరూ కూడా ఆమెను బాగా పూజించి ఆరాధించేవారు. శివరాత్రి వస్తే లక్షలాది మంది ప్రజలు ఆమెను వచ్చి దర్శించుకునేవారు. ఈ తల్లి ఒకసారి ఏం చేసిందటంటే, నేను విన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి కుండలిని శక్తి నుండి ఈ తేజస్సు ఈ సుషుమ్నా మార్గం ద్వారా ఇది పైకి పోతున్నప్పుడు మార్గమధ్యలో ఉండే మూలాధార చక్రాలను స్పృశిస్తూ చివరికి సహస్రారం చేరుకుంటుందని చెప్పారే. అలా ఆవిడ తపస్సు చేస్తూ ఆ యోగ మార్గంలో వెళుతూ ఆ సహస్రారం చేరుకున్నప్పుడు స్పృశిస్తూ చేరుకుంటున్న అమృత ధారలు ఆమె నోటిలో నుంచి నాభిలోకి వెళ్ళి ఆ అమృత ధారలను తీసి ఆ కలెక్టర్కి ఇచ్చిందటయ్యా. చాలా ఎప్పటికది కథలుగా చెప్పుకుంటారు. ఆశ్చర్యపోయారటప్పుడు ప్రజలందరూ చూసి. కేవలం చూస్తే ఆవిడ ఎముకల గూడు మాత్రమే. మహాయోగిని చాలామందికి తెలియదు. పెనుమత్స అనేటటువంటి ఒక గ్రామంలో ఈ తల్లి భోషాణంలో కూర్చొని తపస్సు చేసి ఆ తపస్సులో తనకు కలిగిన అనుభూతులు ఇవన్నీ కూడా ఒక చిన్న పేపర్లో వ్రాసి ఆ భోషాణంలో నుంచి బయటికి ఇలా పంపించేది. ఆ భగవద్ దర్శనాన్ని తాను చేసుకున్నప్పుడు కలిగిన అనుభూతులని ఈ కుండలిని నుంచి ఆ సహస్రారకు చేరుతున్నప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఆ అమృతం ఎలా వర్షిస్తుందో, దాన్ని స్వీకరిస్తే ఎలాంటి అమృతాన్ని మనం స్వీకరిస్తే మనం ఎలాంటి స్థితిలో ఉంటాం, ఇవన్నీ కూడా ఆవిడ రుజువు చేసి చూపించింది. మహాయోగినికి నమస్కరిస్తున్నాను ఇక్కడ నుండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.